నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే ఎండు నెత్తళ్ళు టమాటా ఇగురు చూపిస్తాను. ఎండు చేపలు, నెత్తళ్ళు అలాగే రొయ్యల్లోంచి వాసన వస్తుందని చాలా మంది వండుకోవడానికి ఇష్టపడరు. కానీ నేను చూపించిన విధంగా ఎండు నెత్తళ్ళని ఇలా ఒకసారి శుభ్రం చేసుకొని వండుకొని చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దామా? ముందుగా నేను ఇక్కడ ఒక 50 గ్రాములు ఎండు నెత్తళ్ళు తీసుకున్నానండి. దానికి తల తోక తీసేసి దీంట్లోకి బాగా వేడిగా మరిగిన నీళ్ళని పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత దీన్ని స్పూన్ తోటి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్లు పోసి కలపడం వలన దీనిపైన ఉండే దుమ్ము, మట్టి, ఇసుక అంతా కూడా నీళ్లలోకి కిందకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ నీళ్ళని పారబోసేసుకొని 2-3 సార్లు మంచినీళ్లు పోసుకొని నీళ్లు తెల్లగా వచ్చే వరకు శుభ్రంగా ఈ ఎండు నెత్తళ్ళని కడుక్కోవాలి. అలాగని చెప్పేసి వేడి నీళ్ళలో ఎక్కువసేపు ఉంచకూడదు. ఎక్కువసేపు ఉంచితే నెత్తళ్ళు మెత్తబడిపోతాయి. చూడండి, ఇలా బాగా గిలకొట్టి కడిగితే దీంట్లోని మట్టి, దుమ్ము అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ నీళ్ళని పారబోసేసి మంచినీళ్లు పోసుకొని 2-3 సార్లు నెత్తళ్ళు తెల్లగా వచ్చేదాకా ఇలా కడుక్కోవాలి. ఇలా కడిగేసుకునే నెత్తళ్ళతోటి ఇప్పుడు మనం కూర వండుకుందాము. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న నెత్తళ్ళన్నీ కూడా వేసేసుకొని 1 నిమిషం ఆగిన తర్వాత ఈ నెత్తళ్ళని అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా అయ్యేదాకా వేపుకోవాలి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు దగ్గరే ఉండి ఈ నెత్తళ్ళు రంగు మారేదాకా వేపుకోవాలి. నెత్తళ్ళు చాలా త్వరగానే వేగిపోతాయండి. 2-3 నిమిషాలకి నెత్తళ్ళు మంచిగా రంగు మారి ఇలా వేగిపోగానే ఈ నెత్తళ్ళన్నిటినీ తీసి పక్కనుంచండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి చిటపటలాడిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజున ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయల్ని వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిపోగానే ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు రంగు మారి కొంచెం మెత్తబడేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోండి. ఉల్లిపాయలు వేగిపోగానే ఇందులోకి ఫ్రెష్ గా నూరుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు దగ్గరే ఉండి వేపుకోండి. 2-3 నిమిషాలకి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి ఉల్లిపాయ అంతా ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1/4 కేజీ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. టమాటాలు మరీ ఎక్కువగా వేసినా కూడా కూర తీయగా అయిపోతుందని గుర్తుపెట్టుకోండి. అందుకనే 2 ఉల్లిపాయలు 1/4 కేజీ టమాటాలు అయితే సరిపోతుంది. టమాటాలు వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాల్ని పూర్తిగా మెత్తబడేదాకా మగ్గించుకోవాలి. ఇవి మగ్గడానికి కనీసం ఒక 10-15 నిమిషాల దాకా టైం పడుతుంది. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి టమాటాలు మంచిగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోయిన టమాటాల్ని ఒకసారి స్మాష్ చేస్తున్నట్టుగా గుజ్జుగా మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, టమాటాలు ఎంత చక్కగా మగ్గిపోయాయో. ఇలా మగ్గిపోయిన టమాటాల్లోకి ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, కూరలో మంచి కలర్ కోసం 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఈ మసాలాలన్నిటిని కూడా వేపుకోవాలి. ఈ నెత్తళ్ళ కూరలోకి కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇదంతా మంచిగా కలిసిపోయి మసాలాలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు నెత్తళ్ళన్నీ కూడా వేసేసుకోవాలి. నెత్తళ్ళు కూరలో కలిసేలాగా ఒకసారి ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు కనుక ఉప్పు కారం తగ్గిందనిపిస్తే మీ రుచికి సరిపడా ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే అన్ని కరెక్ట్ గా సరిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ గ్లాస్ తోటి 1/2 టీ గ్లాస్ నీళ్ళని పోసుకొని ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి 3 నిమిషాలు స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని ఈ నెత్తళ్ళని మగ్గనివ్వాలి. 3 నిమిషాలకి ఆయిల్ సెపరేట్ అయ్యి నెత్తళ్ళు మంచిగా మగ్గిపోతాయి. మరి ఎక్కువసేపు మగ్గించినా కూడా నెత్తళ్ళు మెత్తబడిపోతాయని గుర్తుపెట్టుకోండి. చూడండి, 3 నిమిషాలకి ఇలా ఆయిల్ సెపరేట్ కాగానే 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా పైనుంచి వేసేసుకున్నామంటే స్పైసీగా టేస్టీగా ఉండే ఎండు నెత్తళ్ళు టమాటా ఇగురు రెడీ అయిపోయింది. సీ ఫుడ్ లవర్స్ కి అయితే ఈ కూర ఉంటే పండగేనండి. చూడండి, చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన మూత పెట్టేసి పక్కకు దించేసుకోండి. ఈ ఎండు నెత్తళ్ళు టమాటా ఇగురు వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. ఈ ఎండు నెత్తళ్ళలోకి మీరు కావాలనుకుంటే దోసకాయ, వంకాయ, ములక్కాయ
ఏది వేసినా కూడా చాలా బాగుంటుంది. నేను చూపించినట్టుగా ఒకసారి వేడి నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి ఈ కర్రీని ట్రై చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ ఎండునెత్తళ్ళు టమాటా ఇగురిని ఈ వీకెండ్ కి మీరు ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.